ఐపీఓ బబుల్. కొత్త షేర్లు లిస్ట్ అవుతున్నాయా? డబ్బు మునిగిపోతుందా? హాయ్ స్టాక్ మార్కెట్ ఎంతూజియాస్. గత కొన్ని నెలల్లో భారత మార్కెట్‌లో 80కి పైగా ఐపీఓలు వచ్చాయి. మొత్తం 35,000 క్రోర్స్ వరకు సేకరించాయి. వినడం చాలా ఎక్సైటింగ్‌గా ఉంది కదా! కానీ షాకింగ్ నిజం ఏమిటంటే ఇది ఇష్యూ ప్రైస్ కంటే 30-50% తక్కువగా లిస్ట్ అవుతున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్స్ కోసం ఇది ఐపీఓ బబుల్. షార్ట్ టర్మ్‌లో ఇన్‌స్టంట్ గెయిన్ లేనే లేదు. కొన్ని ఉదాహరణలు చూడండి. ఓం ఫ్రైట్ ఫార్వర్డర్స్ ఐపీఓ ప్రైస్ కన్నా 40% తక్కువగా లిస్ట్ అయింది. ఐపీఓ ప్రైస్ వచ్చేసి రూ. 135 అండ్ బై ద టైమ్ ఇట్ గాట్ లిస్టెడ్ 40% డౌన్. చూడండి ఎంత రిటైల్ ఇన్వెస్టర్స్ లాసెస్ పొందారు దీని నుంచి. సెకండ్ ఇస్ గ్లాటస్ 35% తగ్గింది. జిలియన్ ఫ్రైట్ క్యారియర్ 20% కింద లిస్ట్ అయింది. ఇలా ఎక్సైట్మెంట్‌లో చాలామంది రిటైల్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత చాలా లాసెస్ ఫేస్ చేస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతుందంటే చాలా కంపెనీస్ ఎక్కువగా హైప్ వేసి కంపెనీ రిజల్ట్స్ చాలా తక్కువగా ఉన్నా హైప్ చేస్తున్నారు. సెకండ్ ఈస్ గ్రే మార్కెట్ హైప్. అంటే రిటైల్ ఇన్వెస్టర్స్ ఆ గ్రే మార్కెట్ ప్రీమియమ్స్‌ను చూసుకొని ఆకర్షణ పొంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. చాలా పెద్ద తప్పు అది. నంబర్ 3 ప్రమోటర్స్ ముందుగానే ఎగ్జిట్ అయిన స్టాక్‌లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మార్కెట్ స్లో అయింది. రిటైల్ ఇన్వెస్టర్సే క్షీణత పొందుతున్నారు. ఇప్పుడు రిటైల్ ఇన్వెస్టర్స్ ఈ బబుల్స్ నుండి ఎలా సేఫ్‌గా ఉండాలి? లెట్ మీ టెల్ యూ సమ్ చిట్కాస్. ఫండమెంటల్స్‌ను పరిశీలించండి. కంపెనీ రెవెన్యూ, ప్రాఫిట్, బారోయింగ్స్‌ను చూడండి. నంబర్ 2 ప్రమోటర్ అమ్మకాలను పరిశీలించండి. ఎక్కువగా అమ్మితే చాలా జాగ్రత్తగా ఉండండి. నంబర్ 3 పియర్ ఐపీఓ పెర్ఫార్మెన్స్‌ను చూడండి. ఎక్కువ మంది ఇష్యూ ప్రైస్ కింద ఉంటే అది చాలా రెడ్ ఫ్లాగ్. నంబర్ 4 రూమర్స్‌ను, హైప్‌ను చూడవద్దు. ఆ నాయిస్‌నంతా అవాయిడ్ చేయండి. నంబర్ 5 ఇస్ మీరు కొనడం స్టెప్ బై స్టెప్ ఆ పద్ధతిని ఎంచుకోండి. ఒక్కసారి ఎక్కువగా రిస్క్ పెట్టి కొనవద్దు. నంబర్ 6 నష్టం వస్తే వెంటనే ఎగ్జిట్ అయిపోయండి. డు నాట్ బి ఎ స్టబర్న్ బ్రాట్. సో ఫ్రెండ్స్, ఐపీఓ అంటే చాలా ఇన్‌స్టంట్ ప్రాఫిట్ కాదు. హైప్‌లో పడకండి. గణన చేసి స్పష్టంగా ఫలితాలను చూసి మాత్రమే పెట్టుబడి పెట్టండి. ల సారీ. లాభం కోసమే కాదు. తెలివితో పెట్టుబడి చేయడం చాలా అవసరం. మీకు కావాలంటే కరెంట్ ఐపీఓలు ఇష్యూ ప్రైస్ కంటే ట్రేడింగ్‌లో కింద ఉన్నవి జాబితా లిస్ట్ షేర్ చేయగలను. కామెంట్ చేయండి. థాంక్ యూ అండ్ హావ్ ఎ సూపర్ ఎలిషన్ డే.